తెలంగాణలో 45 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ల వరకు మూకుమ్మడిగా అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇంత పెద్ద మొత్తంలో అడ్మినిస్ట్రేషన్లో మార్పులు జరగడంలో ఐఏఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జా నియమితులయ్యారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగాను ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సంజయ్ కుమార్, విపత్తు నిర్వహణ రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శిగా దాన కిషోర్ను నియమించారు. ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ విభాగం కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్, దేవాదాయ శాఖ కమిషనర్గా ఎం హనుమంతరావు, ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా డి దివ్యను ప్రభుత్వం నియమించింది. పమేలా సత్పతి కరీంనగర్ నుంచి కార్మిక శాఖ స్పెషల్ కమిషనర్గా బదిలీ అయ్యారు. సిక్తా పట్నాయక్ నారాయణపేట్ కలెక్టర్ నుంచి ఫైనాన్స్ శాఖ స్పెషల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఐఏఎస్ల బదిలీలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 45 మంది అధికారులు ఐఏఎస్ అధికారులు బదిలీ చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటిమే ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ప్రధానంగా కొంతమంది కలెక్టర్లకు కొత్త పోస్టింగ్ ఇచ్చింది. కొంతమంది పాత కలెక్టర్ను వేరే చోటికి బదిలీ చేస్తూ కొద్దిసేపటిమే ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనం చూడొచ్చు, దాదాపు కీలక పోస్టింగ్ కూడా, అంటే ఇదివరకు ఉన్నటువంటి వారికి కాకుండా కొత్త వారికి కూడా అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. సంజయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి పరిశ్రమలకు మరియు ఐటీ శాఖలకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. అతని పదవి నుంచి ఆర్డీడబ్ల్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేసింది. మరోవైపు సంబంధించినటువంటి దాన కిషోర్ కి లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కొనసాగుతున్నాయి. మరోవైపు విపత్తు నిర్వహణ శాఖకు అదనపు బాధ్యతను అడిషనల్ ఛార్జ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎన్ శ్రీధర్ ఐటీ అండ్ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించడం జరిగింది. రాహుల్ బొజ్జా జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో రాజకీయ వ్యవహారాల ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేసింది. బీసీ వెల్ఫేర్ శాఖకు అదనంగా అడిషనల్ గా బీసీ వెల్ఫేర్ శాఖను కూడా అతనికి ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ శ్రీధర్ అనే వ్యక్తి ఇరిగేషన్ అండ్ క్యాడ్ శాఖ కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జరిగింది. గౌరవ్ ఉప్పల్ ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ శాఖ కార్యదర్శిగా నియమించడం. మరోవైపు ఇతర కీలక పోస్టులను కూడా మహబూబ్ నగర్ కలెక్టర్ గా ఉన్నటువంటి సికిందర్, అదేవిధంగా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీ కార్యదర్శిగా నియమించడానికి దివ్య ప్రస్తుతం సర్ఫ్ సిఇఓగా కొనసాగుతూ ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా అదనపు బాధ్యతలు ఇవ్వబడింది. ఇంకా కుమార్ సింగ్ మహబాద్ కలెక్టర్ నుంచి తెలంగాణ భవన్ ఢిల్లీలో సమన్వయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం మహబాద్ కమిషనర్ కలెక్టర్ గా ఉన్నటువంటి అద్వైత్ కుమార్ సింగ్ ని తెలంగాణ భవన్ ఢిల్లీకి బదిలీ చేయడం జరిగింది. ఇక హనుమంతరావు యాదాద్రి భువనగిరి కలెక్టర్ నుంచి ఎండోమెంట్ డైరెక్టర్ గా బదిలీ చేయడం జరిగింది. ఇక సిక్తా పంతకి నారాయణపేట కలెక్టర్ నుంచి ప్రస్తుతం ఫైనాన్స్ శాఖ స్పెషల్ సెక్రటరీగా నియమించింది. సందీప్ కుమార్ ప్రస్తుతం జేసీఎంసీ జోనల్ కమిషనర్ నుంచి జిల్లాం కలెక్టర్ గా బదిలీ చేయడం జరిగింది. దాదాపు 45 మంది అధికారులు కలెక్టర్ కరీంనగర్ కావచ్చు, అదేవిధంగా భద్రాద్రి కలెక్టర్ కావచ్చు, మెదక్ కావచ్చు, అదేవిధంగా స్పెషల్ ఇరిగేషన్ సంబంధించిన అధికారులు స్పెషల్ కలెక్టర్లను కూడా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 47 మందిని ఉత్తర్వులు కూడా జారీ చేయనుంది. వీరందరూ కూడా వెంటనే బాధ్యతలు చేపట్టాలని కూడా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు కూడా ఉత్తర్వులు కూడా జారీ చేయనుంది. ఇక మనం చూడొచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో మున్సిపల్ ఎలక్షన్ తర్వాత మున్సిపల్ ఎలక్షన్ ముందు కొంతమంది అధికారులు బదిలీ చేయనుంది. ఇప్పుడు ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత రాబోయేటువంటి జిహెచ్ఎంసీ కావచ్చు, మరోవైపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఐఏఎస్ అధికారులు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.